ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినమందు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకునే ముందు వాక్యం యొక్క సారము మన జీవితాల్లో మనకి క్షేమాన్ని తీసుకొని వచ్చేటట్లుగా దేవుడు మనకి దయచేయునుగాక. అలాగనే వాక్యాన్ని మనము మన జీవితాల్లో నిలుపుకొని దేవునితో పాటు నడుద్దాము. అలాగనే ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మీ అందరికీ దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కట్టుబాట్లు ఉంటుంది. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కట్టుబాటు ఉంటుంది. కొంతమంది 9 గంటలకు పండుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది 12 గంటలకు పండుకునే వాళ్ళు ఉంటారు. అలాగనే 7 గంటలకి 8 గంటలకు కూడా పండుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు అవి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సంవత్సరము మన దేవుని వాగ్దానము మీకు క్షేమాన్ని కలగజేస్తామని దేవుడు చెప్తా ఉన్నాడు. కట్టుబాట్లు పద్ధతులు అనేవి లేకపోతే, ఒక దిశ నిర్దేశాన్ని మనకిచ్చేటట్లుగా కట్టుబాట్లు లేకపోతే అది ఎట్లా ఉంటుందంటే డంపింగ్ యార్డ్ అంటారు కదా. డంపింగ్ యార్డు, చెత్త చెదారం, ఆ సిటీలో ఆ ఊరిలో ఉన్నంత చెత్త అంతా తీసుకొచ్చి ఒక దగ్గర పోగేస్తారు. అలాగా కుటుంబాలు, మనుషుల జీవితాలు వ్యర్థానికి మారిపోతాయి కట్టుబాట్లు అనేవి లేకపోతే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సంవత్సరము దేవుని వాగ్దానం ఏమిటంటే మీకు క్షేమాన్ని ఇస్తా. దేవుని క్షేమాన్ని మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లోనికి తీసుకొని వస్తామని దేవుడు చెప్తా ఉన్నాడు. అంతా బాగానే ఉంది. క్షేమాన్ని ఇస్తాడు దేవుడు. అంటే అందరూ అనుకునేది కూడా అదే. ఏమని? దేవుడు దగ్గరికి పోతే దేవుడు క్షేమం ఇస్తాడు, దేవుడు మనకి మంచిగా చూసుకుంటాడు అని అనుకుంటారు. దేవుని మార్గమందు అనగా యేసయ్య మార్గమందు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో పెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, ఆలోచనలో వారికి ఉండాల్సినటువంటి మాట, నమ్ముకోగానే దేవుణ్ణి మన జీవితాల్లో నిలుపుకోగానే ఇక భూమి మీద ఉన్నంత ఏది ధనవంతులకి, వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఎంత కలిమి ఉంటుందో, ఎంత వాళ్ళు మంచిగా బతుకుతారో, అదంతా నాకు వచ్చింది, నాకు ఉంటుంది, దేవుడు ఇస్తాడు అని అనుకుంటా ఉంటారు. అనుకునే ముందు వాళ్ళ ఆలోచనలో ఉండాల్సింది ఏంటంటే, కట్టుబాట్లు, నియమాలు, పద్ధతులు అనేవి దేవుడు కొన్ని ఏర్పాటు చేసి పెట్టిండు. ఒకసారి వెనక తిరిగి చూస్తే మనకు వినపడే మాట ఏంటంటే, పరిశుద్ధులు, పవిత్రులు అని చెప్పుకుంటారు. వాళ్ళలోనే ఎక్కడ లేని అపవిత్రత, అపరిశుభ్రత వాళ్ళలోనే ఉంటది అని చెప్తారు బయట. నిజమే, అది కూడా నిజమే. అపరిశుభ్రత, అపవిత్రత జీవితానికి ఏదైతే ఉండకూడదో అదంతా కూడా క్రైస్తవుల్లోనే ఉంటది. పూర్తి వ్యతిరేకంగా దేవుని మాటకి జీవితాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ కొనసాగే సమయంలో వీళ్ళందరూ అనుకునేటువంటి మాట, వాళ్ళు చేసే ఆలోచన ఏంటంటే, మనకి క్షేమం కలగట్లే ఎందుకు, మనకి నెమ్మది రావట్లే ఎందుకు, ఎంతగా దేవునికి ప్రార్థన చేసినా, ఎంతగా ఆ మెడలో అలాగనే బండ్ల మీద వీపుకి నేను క్రైస్తవుని చెప్పుకొని తిరిగినా సరే దేవుని క్షేమం అనేది ఎందుకు రావట్లే అని చెప్పినని తలగొట్టుకుంటా ఉంటారు. దేవుడు అన్య జనాంగాల నుంచి,
తెలియనటువంటి ఒకనొక మార్గంలో నుంచి దేవుని మార్గంలోనికి దేవుడు నడిపించాడు. మనకు తెలియదు ఎటుపోతా ఉన్నాము. ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని ఒక మార్గంలోనికి తెచ్చాడు. తెచ్చిన తర్వాత మీకు క్షేమం కలుగుతుంది, మీరు సౌఖ్యంగా సుఖంగా ఉంటారు. కాకపోతే షరతులు వర్తిస్తాయి. కొన్ని నెలలు సంవత్సరాలు వాడి పడేసేదానికి చిన్నగా అక్షరాల్లో ఉంటుంది, షరతులు వర్తిస్తాయి అని. ఎప్పటికీ క్షేమం కలగాలంటే, జీవితానికి రోజు సంవత్సరము తరాలు వెంబడి క్షేమం కలగాలంటే ఎంతగా దేవుని కట్టుబాట్లు ఉండాలి. ఆ కట్టుబాట్లు ఎంతగా మనము అనుసరించాల. ఒకనొక ప్రజలలో నుంచి, ఒకనొక జనాంగంలో నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొని వచ్చింది. ఎందుకంటే అక్కడ మీరు ఉన్నారు కదా, ఐగుప్తులో ఉన్నారు కదా, అక్కడి నుంచి నేను ఎందుకు మిమ్మల్ని తెచ్చినా అంటే లేఖనము చెప్తా ఉన్నది. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనంలో ఇలాంటి రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండము 5:29, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. దేవుని వాక్యము ఒకనొక జనాంగంలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుని వాక్యము చెప్తూ ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, మాట ఏమిటంటే, దేవునిని అనగా ఆయన యొక్క మాటని అంగీకరించినటువంటి ఆ వాక్యాన్ని మనము అనుసరించేటువంటి మనస్సును కలిగి ఉంటే ఈరోజు, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి కాకుండా సంవత్సరాల తరబడి, తరముల వెంబడి దేవుని యొక్క క్షేమము నిత్యము కలుగుతుంది. ఆమె దేవునికి స్తోత్రము కలుగును గాక. నిత్యము వారికిని వారి సంతతికిని క్షేమం కలగాలంటే చేయాల్సినటువంటి మొదటి పని ఏమిటంటే, అక్కడి నుంచి మనం వచ్చినాం కదా, అక్కడి పద్ధతులు నేను పాటిస్తా అంటే రాదు. దేవుని క్షేమం అనేది రాదు. ఈ సంవత్సరంలో ఈ జనవరి 1వ తారీఖున దేవుడు మనకిచ్చినటువంటి దేవుని వాగ్దానము మీకు క్షేమము కలుగును గాక. ఈ పాత నిబంధనలో దేవుడు చెప్పినటువంటి మాటే కొత్త నిబంధనలో కూడా దేవుడు మరలా చెప్తా ఉన్నాడు. కొత్త నిబంధనలో కూడా దేవుడు మరలా చెప్తూ ఏమంటా ఉన్నాడంటే, నా నిబంధన, నా ఆజ్ఞ, నేను మీకు ఇచ్చినటువంటి పద్ధతులు ఏమైతే ఉన్నాయో వాటిని మీరు గైకొనాల, మీకు మేలు జరుగుతుంది. గైకొంటే మేలు జరుగుతుంది. ఈ ఆకాశము కింద బతికేటువంటి మనుషునికి ఏది చేసినా సరే ఎప్పటికీ కూడా క్షేమం అనేది కలలో మాట. అది భౌతికంగా మనుషుని జీవితంలో ఎప్పటికీ క్షేమంగా ఉంటుందా అంటే ఎప్పటికీ ఉండదు. కలలో మాట. ఆకాశం కింద బతికేటువంటి ప్రతి ఒక్క మనుషుని జీవితకాల కోరిక ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు అడిగితే మాకు ఎప్పటికీ ఏ ఇబ్బంది రావద్దనో కోరుకుంటారు. దేవుని వాక్యము కూడా ఈ మాటనే సెలవిస్తూ ఉంది. ఏమనంటే, మీకు ఎప్పటికీ క్షేమం కలుగుతుంది. మీకు ఎప్పటికీ, మీ తర్వాత ఉన్నటువంటి మీ సంతానానికి కూడా క్షేమం కలుగుతుంది. కాకపోతే మీరు అక్కడున్నట్లుగా ఉంటానంటే కుదరదు. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తులో నుంచి తీసుకొని వస్తా వారితో చెప్తూ ఉన్నమాట. అక్కడ ఏం జరిగింది అంటే, ఐగుప్తులో దేవునికి విరోధమైనటువంటి
కార్యాలు, పద్ధతులు, వాళ్ళకి ఒక పద్ధతి అని చెప్పానని ఉండకపోతే ఆ జీవితాలు ఎలాగుంటాయో తెలుసు కదా. డంపింగ్ యార్డ్ అని చెప్పుకున్నాం కదా. అట్లాగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి ఐగుప్తులో. మనం కూడా మొదట్లో అటువంటి స్థితినే కలిగి ఉన్నాం. ఈ మార్గంలోనికి వచ్చిన తర్వాత కూడా అదే స్థితిని కలిగి ఉన్నారు అనుకోండి. ఈ సంవత్సరపు దేవుని వాగ్దానము మన జీవితాలలో నెరవేర్పులోనికి రాకుండానే పోతుంది. ఆయన వాగ్దానము నెరవేరాలంటే ఆయన మనకిచ్చినటువంటి ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి మాట మన జీవితాల్లో మనము అనుభవించాలంటే తప్పక అక్కడ ఉన్నటువంటిది, ఎక్కడ, ఐగుప్తు అనగా క్రీస్తుని ఎరుగక ముందున్నటువంటి ఆ పద్ధతులన్నిటినీ కూడా, అంతకు ముందున్నటువంటి ఆ నీచమంతటిని కూడా వదిలిపెట్టాల. వదిలిపెడితేనే క్షేమం కలుగుతుంది. ఈ క్షేమం అనేది ఏ మనుషునికి కూడా అందనటువంటి ద్రాక్ష అంటారు కదా, అలాగ ఉంది ఈ రోజుల్లో. అలాగనే ఉంది. ఎంత కష్టం చేయి, ఆ కష్టం తీరదు, ఇటు నెమ్మది అనేది రాదు. కానీ లేఖనము సెలవిస్తా ఉంది, నీకు మేలు కలుగుతుంది. ఎప్పుడంటే ఆయన ఇచ్చినటువంటి కట్టడాలను మనము గాయకున్నప్పుడు. ఈ సంవత్సరపు దేవుని వాగ్దానమును ఈ పరిచర్య పక్షముగా ఒకసారి ధ్యానించుకుందాము. అపోస్తలుల కార్యంలో 15వ అధ్యాయము 29వ వచనం, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు తీసుకు చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. ఈ సంవత్సరపు మన దేవుని వాగ్దానము మీకు క్షేమము కలుగును గాక. అంతకు ముందు చెప్పబడినటువంటి దేవుని ఆజ్ఞ ఏమిటంటే, మీకు మేలు కలిగేటట్లుగా ముందు చెప్పబడినటువంటి వాటినన్నిటిని కూడా అనుసరించకుండా, ఆ పద్ధతులని పాటించకుండా మీరు జాగ్రత్త పడితే మీ జీవితాల్లో మీకు దేవుని క్షేమం అనేది కనపడుతుంది. ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక పద్ధతి అనేది లేదు. వాళ్ళు దేవుని నమ్ముకున్నటువంటి వారే. నమ్ముకోక ముందు ఒక పద్ధతి అనేది లేదు. నమ్ముకున్న తర్వాత, దేవుని అందు నిలిచిన తర్వాత దేవుడు వారికి కొన్ని కట్టడాలను ఇస్తా ఉన్నాడు. మొదట్లో చెప్పుకున్నాం కదా, ఒక ఇంటికి 7 గంటలకే పడుకుంటారు, ఒక ఇంటికి 10 గంటలకు పడుకుంటారు, ఒక ఇంటికి 12 గంటలకు పడుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అదే టైం టేబుల్, అవే పద్ధతులు కంటిన్యూ అవుతాయి. అలాగనే దేవుని అంటున్నటువంటి మనకు క్షేమం కలుగుతుంది. ఏ కష్టం చేయాల్సినటువంటి పని లేదు. అలాగనే కష్టం చేయొద్దని కాదు, కానీ లోకపు మనుషుడు కష్టపడేంతగా కష్టపడాల్సినటువంటి పని లేదు. కష్టం చేస్తూ ఉంటేనే ఆ కష్టంలో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ ఆజ్ఞలను మనం అనుసరించినట్లయితే క్షేమం అనేది దేవుడు మన జీవితాల్లో నిలబెడతాడు. దేవుని క్షేమం అనేది మనకి కలుగుతుంది. అక్కడ ఇశ్రాయేలీయులతో అదే మాట చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయులతోటి దేవుడు అదే మాట చెప్తా ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవులతో దేవుడు ఇదే మాట చెప్తా ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన యొక్క కట్టడ అనేది తప్పిపోలా. అప్పుడేమో మీ పాత జీవితంలో ఉన్నట్లుగా మీరు ఉండొద్దు. మీకు క్షేమం ఉండాలంటే మీ పాత జీవితాన్ని విడిచిపెట్టండి. ఇప్పుడు కూడా పాత జీవితాన్ని విడిచిపెట్టి ఈ దేవుని నిజమైనటువంటి ఆజ్ఞలు, ఈ దేవుని యొక్క ఈ కట్టడాలని, ఈ పద్ధతులని మీరు అనుసరించటానికి జాగ్రత్త పడితే
జాగ్రత్త పడి ఈ పద్ధతులకు తగ్గట్లుగా మిమ్మల్ని మార్చుకున్నట్లయితే మీకు క్షేమం కనపడుతుంది. ఆమేన్. దేవుడు తన వాక్యంలో దీవించును కాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు రాజ్యనైనా ప్రభా. ఇక్కడ కూర్చొని ప్రార్థిస్తున్నాం రాజ్యనైనా ప్రభా. ఇప్పటి వరకు నైనా ప్రభా వాక్యం చెప్పిన రాజ్యనైనా ప్రభా. అయ్యనైనా ప్రభా ఆ వాక్యం వినినైనా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మార్మన్స్ పొందాల రాజ్యనైనా ప్రభా. యేసు నామంలోనైనా ప్రభా మీరునైనా ప్రభా వారి హృదయాలను మార్చమని అడుగుచుంటారు. యేసు ప్రభా నీకే వందనాలు రాజ్యనైనా ప్రభా. ఈ వాక్యం అయితేనైనా ప్రభా ఎవరైతేనైనా ప్రభా వింటున్నారో రాజ్యనైనా ప్రభా అటువంటి వాళ్ళనైనా ప్రభా మార్మన్స్ పొందినైనా ప్రభా మీ సంఘానికి తీసుకురమ్మని అడుగుచున్నాం రాజ్యనైనా ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు రాజ్యనైనా ప్రభా. నా ప్రార్థననైనా ప్రభా మీ సన్నిధి వైపు చేర్చుకోమని అడుగుచున్నాం రాజ్యనైనా ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు నాయన యేసు ప్రభా నీకే వందనాలు రాజ్యనైనా ప్రభా. మేము ఇక్కడ కూర్చొని ప్రార్థిస్తున్నాం రాజ్యనైనా ప్రభా. ఈ సమయం నాయన ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు రాజ్యనైనా ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు రాజ్యనైనా ప్రభా. నయ్యనైనా ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నైనా ప్రభా అయ్యా మీరు నెరవేర్చిన నమ్ముచున్నాం రాజ్యనైనా ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు రాజ్యనైనా ప్రభా. నా ప్రార్థననైనా ప్రభా మీ సన్నిధి వైపు చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థనకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని కృప సంవత్సరం అంతయు ఆయన యందున్న మనకి తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్.